అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు, నివేదిక ఇవ్వాలని సీఎస్ను ఆదేశించింది. మరోవైపున కమిటీ వేయాలని కోరింది. ఇదిలా ఉంటే మరోవైపున ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తాం అని అంటూనే దానికోసం 3 మంత్రులతో కమిటీ వేసింది. 3 మంత్రులు వివిధ శాఖల అధికారులతో పాటు దానికి సంబంధించినటువంటి ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రొఫెసర్లు ఇతరతో కూడా చర్చించి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, ఇతర అంశాలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి తాము కూడా ఒక నివేదిక అందజేస్తామని ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసింది. ఇవాళ మంత్రుల సమావేశం వాళ్ళు జరగబోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక అడుగు వేసి దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఎకో పార్క్ అయితే సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూరా మీరు ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఉంది. యూనివర్సిటీ బిల్డింగులు కాకుండా మిగిలిన ప్రాంతం అంతా కూడా మరి మీరు అన్నట్టుగా నెమళ్ళ లేకుంటే జింకల ఇతర ఉన్నాయి. మరి వాటన్నిటిని రక్షించాలంటే 2000 ఎకరాలు ఎకో పార్క్ చేస్తే మంచిదా, ఎట్లా చేయాలి ఏంటి అనే ఆలోచన కూడా చేస్తున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటిది అంశం, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో అనేటువంటిది ఇదే మన అంశం. డిబేట్లోకి వెళ్ళడానికి ముందు వివరాలు ఒకసారి చూద్దాం. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రజలకు అసలు వాస్తవాలు వివరించి పనిలో పడింది రేవంత్ సర్కార్. వీటిపై ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరు హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు, విద్యార్థి ప్రతినిధి బృందాలతో చర్చలు జరుపుతుంది. ఈ భూములపై ఎలా ముందుకు వెళ్లాలి, సమస్యకు పరిష్కారాలపై చర్చిస్తోంది. లేటెస్ట్ గా మంత్రుల కమిటీ సచివాలయంలో సీఎస్, రెవెన్యూ, అటవీ, హెచ్ఎండిఏ అధికారులతో భేటీ అయింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్, సాక్ష్యాలు, కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. సుప్రీంకోర్టు అడిగిన వాటిపై రిపోర్ట్ ఇవ్వడంపై దృష్టి పెట్టింది. నిజానికి కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే అని ఇటీవలే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మరోవైపు ఇప్పుడక్కడ చేస్తున్న డెవలప్మెంట్ పై స్టే కూడా ఇచ్చింది. దీంతో ఈ ఇష్యూలో ఎలా ముందుకెళ్లాలి అన్నది సర్కార్కు మెయిన్ టాస్క్ గా మారింది. కంచె గచ్చిబౌలి భూముల్లో యానిమల్ కన్జర్వేషన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ జోన్ కాపాడుతూ డెవలప్ చేయడమా, లేదంటే ఈ 400 ఎకరాలతో పాటు హెచ్సియు భూముల్ని కూడా తీసుకుని వరల్డ్ క్లాస్ ఎకో పార్క్ గా తీర్చిదిద్దడమా, హెచ్సియుకు ఫ్యూచర్ సిటీలో ల్యాండ్స్ అలోకేట్ చేయడమా, లేదంటే కంచె గచ్చిబౌలి భూముల్లో ఏముందో అధికారిక రిపోర్టులు తెప్పించి న్యాయస్థానాలను ఒప్పించి తాము అనుకున్నట్లు భూములు కేటాయింపు చేయడమా అన్నది కీలకంగా మారుతుంది. ఓవైపు కంచె గచ్చిబౌలి భూములపై వాస్తవాలు తేల్చడం, ఇంకోవైపు బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ముందుకెళ్లబోతుంది ప్రభుత్వం. ఆ 400 ఎకరాలను బిల్లీరావు కంపెనీ నుంచి ఎలా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది, హైకోర్టు చివరికి సుప్రీంకోర్టులో ఎలాంటి న్యాయ పోరాటాలు చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రభుత్వం ఎలా దక్కించుకుందన్న విషయాలను సంప్రదింపుల సమయంలో మంత్రుల కమిటీ వివరించనుంది. ఆ భూములపై పర్యావరణవేత్తలు, యూనివర్సిటీ యాజమాన్యం, హెచ్సియు స్టూడెంట్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. సో ఓవరాల్ గా ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ పై విమర్శలు చేస్తున్న విపక్షాలకు చెక్ పెట్టేలా యాక్షన్ ప్లాన్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే కంచె గచ్చిబౌలి భూముల్లోకి ప్రైవేట్ వ్యక్తులు, ఆ ల్యాండ్స్ తో సంబంధం లేని వ్యక్తులు వెళ్లొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. వెళ్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపుతోంది. ఇక ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్ డైలాగ్స్ పైన కాంగ్రెస్ నుంచి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ ల్యాండ్స్ పై న్యాయ పోరాటం ఎందుకు చేయలేకపోయారు, ఎకో పార్క్ పై ఆనాడే ఎందుకు దృష్టి పెట్టలేదన్న ప్రశ్నలైతే సంధిస్తున్నారు. బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్లు, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఎంత ప్రాపర్ అండర్స్టాండింగ్కి వచ్చింది ఈ సబ్జెక్ట్లో అంటే, ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళిద్దరు ఒకటే ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంత విషం చిమ్ముతున్నారో ఈసారి ఆవేశపడి మరీ బయటకు వచ్చారు. ఇదే అంశంపై మనతో